మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు తెరపైకొచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ వాడినట్లుగా గుర్తించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల కదలికలు టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఏసీపీతో పాటు మరో అధికారి ఉన్నట్టుగా తేల్చారు. ఈ వ్యవహారంలో రాచకొండ రిటైర్డ్ ఏసీపీ కూడా కీలక పాత్ర చేశారని తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుతో పాటు మహిళలకు ఓ మాజీ మంత్రి వేధింపులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించారు. రైట్గా 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే పాల్పడినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలుతో పాటు మహిళలకు ఓ మాజీ మంత్రి వేధింపుల విషయం కూడా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ప్రధానంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం సంచలనంగా మారింది. గత కొన్ని నెలలుగా ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో సంచలనంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఫోన్ ట్యాపింగ్ వాడినట్లు వెలుగులోకి రావడం జరిగింది. అట్లాగే ఓ మాజీ మంత్రి వేధింపులు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించినట్లు లీక్ చేసిన ప్రణీత్ రావు గుర్తించడం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజురాబాద్, దుబాక ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కనిపిస్తుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల కదలికలను టార్గెట్ చేసి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు కీలకంగా వ్యవహరించారు. రాచకొండ రిటైర్డ్ ఏసీపీ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను సేకరించినట్లు రిటైర్డ్ ఏసీపీ ప్రణీత్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు ఇతర ఈటెల రాజేందర్ గాని ప్రముఖ నాయకుల ఫోన్లను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.